జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒకవైపున నెల మొత్తం కూడా విలువైనటువంటి సమాచారంతో కూడినటువంటి జాతీయవాద వార్తలను మీకు అందించడం కోసం చేసేటటువంటి శ్రమ వర్ణాతీతం, మాటల్లో అయితే చెప్పలేము. ఈలోపు బయట నుంచి ఎదురయ్యేటటువంటి సమస్యలు అన్నీ కూడా తట్టుకుని నిలబడిన నెల చివరికి వచ్చేసరికి భయం. ఎందుకంటే జీతాలు ఒకవైపు, ఖర్చులు, ఇంకా సమకూర్చుకోవాల్సినటువంటి పరికరాలు ఎన్నో ఇంకెన్నో. ఆశయం గొప్పదైనా సరే ఆర్థిక కారణాల వల్ల వేగంగా ముందుకైతే అడుగులు వేయలేకపోతున్నాం. దయచేసి మీరందరూ కూడా చూసి చూడనట్లు వదిలేయకుండా మా ఆవేదనను అర్థం చేసుకుని పెద్ద మనసుతో ప్రతి ఒక్కరూ మన ఛానల్ నిర్వహణకు, బలోపేతానికి మీ శక్తి మేరకు నెలలో ఒక్కసారి, అది ఎంత చిన్న మొత్తం అయినా సరే ఆర్థిక సహకారం అందించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. చెప్పా కదా, ఎవరు కూడా చూసి చూడనట్టు వదిలేదు. మీరు అందించే చిన్న సహాయం కూడా మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసైనా పంపించవచ్చు. కింద వచ్చేసి జీపే అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది, దానికైనా కూడా మీరు అమౌంట్ పంపించవచ్చు. ఒకవేళ మీరు ఫోన్పే ద్వారా పంపించాలనుకుంటే అదే నెంబర్కు నాకు ఒకసారి కాల్ అయినా చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు ఇంకొక నెంబర్ అయితే ఇస్తా. ఓకేనా? అలాగే కింద కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మీ శక్తి మేరకు సహాయాన్ని అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన భారతదేశం ఆర్థికంగాను సైనిక పరంగా ఒక సూపర్ పవర్గా ఎదగకుండా మన దేశం లోపల అలాగే మన పొరుగు దేశాల్లో ఎలాంటి అంతర్జాతీయ కుట్రలు జరుగుతున్నాయో అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు క్లియర్ కట్గా దీని గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఓకేనా? మన దేశంలో ఏదైనా సరే ఒక పెద్ద ప్రాజెక్టు మొదలవుతా ఉంటే చాలు, ఎవరు ఈ దేశ వ్యతిరేకులు వీళ్ళంతా ఉంటారు కదా, పోరంబోక ముండాకుడుకులంతా కూడా, వీళ్ళు ఈ పర్యావరణ ప్రేమికులు ముసుగులేసుకొని ఇట్లంతా కూడా ముందుకు వచ్చేస్తూ ఉంటారు. ఎవరు? ఈ లెఫ్ట్ లిబరల్ మేధావులు, వీళ్ళంతా కూడా కోర్టుల్లో కేసులేసి నిరసనలతో రంగంలోకి అయితే దిగుతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, అండమాన్ నికోబార్ జలాల్లో మన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకున్నటువంటి గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు విలువ అక్షరాల 72,000 కోట్ల రూపాయలు. ఏం ఆషామాషి వ్యవహారం అయితే కాదు. అయితే ఈ ప్రాజెక్టు గనక వస్తే 20 లక్షల చెట్లు నాశనం అవుతాయని, 16,000కు పైగా వన్య ప్రాణులన్నీ కూడా ప్రమాదంలో పడతాయని, ఈ గిరిజన తెగలంతా కూడా అంతరించిపోతాయని, ఈ ప్రాంతం టెక్టానిక్ ప్లేట్లకు సమీపంలో ఉండటంతో భవిష్యత్తులో భూకంపాలు అలాగే సునామీల ప్రమాదం పెరుగుతుందని, గ్లోబల్ వార్మింగ్ కూడా మరింతగా తీవ్రతరం అవుతుందని చెప్పేసి చెబుతూ సుప్రీంకోర్టు అలాగే హైకోర్టులో వందలాది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అంటే పిల్లు అయితే దాఖలు చేశారు. వీళ్ళకంట ఓయమ్మ పర్యావరణం మీద చిన్న ప్రేమ కాదు, పశుపక్షాదుల మీద చిన్న ప్రేమ కాదు వీళ్ళకు, అలాగే గిరిజనుల మీద చిన్న ప్రేమ కాదు. వీళ్ళ బతుకులు ఎవరికి తెలియక ఈ పొరంబోకమ్మడాకుల బతుక కనీసం ఏ రోజున ఒక చెట్టు నాటి ఉంటారు వీళ్ళ. అసలు వీళ్ళమ్మ కనీసం రక్తం కళ్ళ చూడరు వీళ్ళు, కనీసం చేపలు కూడా తినరు, చికెన్ కూడా తినరు వీళ్ళు, అంత శాకాహారాన్ని స్వీకరిస్తారు వీళ్ళు. ఏ ప్రాణికి వీళ్ళు హాని తలపెట్టరు. వీళ్ళు చెప్పే నీతులు ఏంటంటే ఏ కాలి మెట్టుతో కొట్టాలన్నా కూడా అర్థం కావడం లే. ఎలాగైనా సరే ఈ ప్రాజెక్టును ఒక 10 ఏళ్ల పాటు ఆపడానికి ఎంత గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నారంటే అది మాటల్లో అయితే చెప్పలేం. కనీసం ఈ వార్తను మీరు ఏడైనా విన్నారా, చూసారా ఇది? అయితే భారత్లో ప్రాజెక్టులను ఆపడానికి ఈ లఫుట్ ముండా కొడుకులంతా కూడా ఇంతగా గొడవ చేస్తున్నా ఏదే మన పొరుగునే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో చైనా చేస్తున్న పనిపైన మాత్రం కనీసం నోరు మెదపడంలే. ఏ ఉండదో నోట్లో నాకైతే అర్థం కావడంలే. అక్కడ చైనా కేవలం 4,000 కోట్లతో మోంగ్లా పోర్ట్ను కొనేసింది. నిజానికి 2018లో ఈ పోర్ట్ను భారతదేశానికి ఇచ్చినటువంటి హీరానందిని కంపెనీ డెవలప్ అయితే చేయాల్సి ఉంది. దీనిపైన ఒప్పందాలు కూడా జరిగినాయి. కానీ 2024లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా దేశం వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ గాడు, ఎవరు ఈ షేక్ హసీనా తర్వాత మన భారత్ మీద విషం కక్కుతా ఆ కాంట్రాక్ట్ను రద్దు చేసేసినాడు. ఎందుకంటే వాడు హిందూ వ్యతిరేకి, భారత వ్యతిరేకి. చైనా ఈ అవకాశాన్ని 2 చేతులా కూడా వాడుకొని ఆ ప్రాజెక్టును మన చేతుల్లోంచి లాగేసుకునింది. మరి చైనా ఎందుకు అంత ఖర్చు పెట్టి ఈ మోంగ్లా పోర్ట్ను కడతాంది? దీని వెనక ఉన్నటువంటి అసలు వ్యూహం ఏంటి అంటే, ప్రస్తుతం చైనాకు అవసరమైనటువంటి 80% క్రూడ్ ఆయిల్ సముద్రంలో ఉండేటటువంటి మలక్కా జలసంధి ద్వారానే పోతా ఉంటుంది. రేపొద్దున చైనాకు కానీ లేదా మన భారతదేశానికి కానీ లేదా అమెరికాతో కానీ యుద్ధం వస్తే మన నేవీ మలక్కా రూట్ను
కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది. అదే కనుక జరిగితే చైనాకు ఆయిల్ సప్లై అనేది ఆగిపోతుంది. వాళ్ళ ఫ్యాక్టరీలు మూతబడిపోయి ఆర్థికంగా కుప్పగూలిపోతారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికే చైనా ఈ మోంగ్లా పోర్ట్ను ఆల్టర్నేట్ రూట్గా వాడుకోబోతోంది. ఇరాన్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్ షిప్లు బే ఆఫ్ బెంగాల్ దాటుకుంటూ వచ్చి ఈ మోంగ్లా పోర్ట్లో సరుకుని అయితే దించుతాయి. అక్కడి నుంచి బంగ్లాదేశ్, మయన్మార్, చైనా ఎకనామిక్ కారిడార్ రోడ్డు ద్వారా ఆయిల్ అలాగే గ్యాస్ అనేది నేరుగా చైనాకి అయితే పోతుంది. అంటే రేపు మనం మలక్కా రూట్ బ్లాక్ చేసినా చైనాకు ఎలాంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు. ఈ మోంగ్లా పోర్ట్ వల్ల కేవలం రూట్ మాత్రమే దొరకడంలే, భారత్కు పెద్ద సెక్యూరిటీ థ్రెట్ కూడా మొదలవుతుంది. అంటే కొంతమంది అనుకోవచ్చు, సరే వాళ్ళు ఏదో ప్రత్యామ్నాయంగా ఏదో ఒక రూట్ ఎత్తుకుంటున్నారు, దాంట్లో మనకు వచ్చిన ఇబ్బంది ఏందని చాలా మంది అనుకోవచ్చు. దానివల్ల మన దేశానికి సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉండాలి. ఈ పోర్ట్ అనేది మన వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కలకత్తాకు కేవలం 160 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి. ఇక్కడ చైనా తన పెద్ద పెద్ద యుద్ధ నౌకలు, వార్షిప్స్ ఆగడానికి వీలుగా పసూర్ నదీ ఛానల్ను 10 మీటర్ల లోతుకైతే తవ్వుతుంది. అలాగే 110 ఎకరాల్లో ఒక మినీ చైనా సిటీని కడుతూ అక్కడ సిగింట్ అనేటటువంటి హైటెక్ రాడార్ టవర్లను అయితే నిర్మిస్తుంది. దీనివల్ల మన వెస్టర్న్ బోర్డర్లలో ఉండేటటువంటి ఇండియన్ ఆర్మీ అలాగే మన నేవీ కదలికలను చైనా చాలా అంటే చాలా ఈజీగా కనిపెట్టగలుగుతుంది. ఇంత జరుగుతా ఉన్నా సరే మన దేశంలోని ఈ ముసుగులు వేసుకున్నటువంటి పర్యావరణ ప్రేమికులు దీనిపైన ఎందుకు మాట్లాడడంలే? ఎందుకంటే వీళ్ళంతా కూడా చైనా వాళ్లకు వీళ్ళందరూ కూడా పెంపుడు కుక్కలు, అంతేనా కాదా? ఎందుకంటే చైనాలో ఇలాంటి నిరసనలు అస్సలు జరగవు. వాళ్ళు ఎవరిని కూడా కేర్ చేయరు. నిజానికి మోంగ్లా పోర్టు కడుతున్నటువంటి ప్రాంతంలోనే యునెస్కో గుర్తించినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ అడవులైనటువంటి సుందర్బన్స్ ఉన్నాయి. చైనా ప్రాజెక్టు వల్ల ఇక్కడ అడవులన్నీ కూడా నాశనం అయిపోయి బెంగాల్ టైగర్స్ జాతి అనేది అంతరించిపోతుంది. డాల్ఫిన్లన్నీ కూడా చచ్చిపోతాయి. సముద్ర మట్టాలు పెరిగిపోయి సునామీలు, వరదలు వచ్చి ఆ ప్రాంతం మొత్తం కూడా తగలబడిపోతుంది. మన నికోబార్ ప్రాజెక్టు వల్ల జరిగేటటువంటి నాశనం కంటే చెప్పాలంటే ఇది 100 రెట్లు ఎక్కువ. అయినా సరే అక్కడి ఎన్జిఓలు కానీ ఏదే ఇక్కడి సూడో సెక్టర్ మేధావులు కానీ చైనాను కనీసం నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రపంచంలో 20% వాతావరణాన్ని పాడు చేసింది. మయన్మార్ అడవులను చెప్పాలంటే నరికేసింది. చివరకు బ్రహ్మపుత్ర నదిని బ్లాక్ చేయడానికి టెక్టానిక్ ప్లేట్స్ మధ్య ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ని అయితే కడతాంది. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా ప్రొటెస్ట్ చేయడు. వీళ్ళు ప్రపంచంలో ఏది పాలస్తీనాలోను లేకపోతే ఇంకో చోట ఏదో జరుగుతూ ఉంటే వాటికి అనుకూలంగా వీళ్ళంతా కూడా చేస్తూ ఉంటారు కదా. పాలస్తీనాకు అనుకూలంగా, ఇరాన్కు అనుకూలంగా ఇదంతా కూడా. మరి ఇప్పుడు ఈ చైనా ఓడు బంగ్లాదేశ్లో కూర్చొని చేసే పనులన్నీ కూడా మన దేశానికి వ్యతిరేకంగా జరిగినట్టే కదా. దానివల్ల మనకు ప్రమాదం ఏర్పడినట్టే కదా. మరి కనీసం ఎవడైనా కూడా దీని గురించి మాట్లాడుతున్నాడా? మాట్లాడు. ఎందుకంటే చెప్పే కదా వీళ్ళంతా కూడా చైనాకు పెంపుడు కుక్కలు. ఇలాంటి పర్యావరణ నిరసనల వెనక ఎంతటి విదేశీ కుట్రలు ఉంటాయో అనడానికి మన దేశంలో గతంలో జరిగినటువంటి స్టెర్లైట్ కాపర్ ప్లాంట్ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. కొంచెం జాగ్రత్తగా వినండి. తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత లిమిటెడ్కి చెందినటువంటి ఈ ప్లాంట్ అనేది దాదాపుగా 20 ఏళ్ల పాటు నడిచింది. దీని ద్వారా మన భారతదేశం ప్రపంచ దేశాలకు కాపర్ను భారీగా ఎగుమతి చేస్తా ఉన్నది. ఈ కాపర్ను ఎలక్ట్రిక్ బ్యాటరీలు, వైర్లు, ఎలక్ట్రానిక్స్ అలాగే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తయారీలో అయితే వాడతారు. అయితే భారత్లో ఈ ప్లాంట్ ఉండడం వల్ల చైనాలో ఉన్నటువంటి కాపర్ కంపెనీల బిజినెస్ అంతా కూడా దెబ్బతింటుందని చెప్పేసి జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్ బ్యాంకుల ద్వారా ఢిల్లీలోని ఒక ఎన్జిఓకు చైనా అయితే డబ్బులు పంపించింది. ఆ ఎన్జిఓ ఇక్కడ ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతుందని, రోగాలు వస్తున్నాయని సినిమా స్టైల్లో నెలల తరబడి నిరసనలన్నీ కూడా చేయించి అక్కడ పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ని పట్టుకొని కొట్టి ఆ ప్లాంట్ మొత్తానికి 2018లో మూసేయించినారు. అర్థమైందా? సరే, ఆ సీన్ కట్ చేస్తే ఆ తరువాత భారత్ కాపర్ ఎగుమతి చేసే స్థాయి నుంచి 40% కాపర్ను ఏదా మన శత్రు దేశం చైనా నుంచి దిగుమతి చేసుకునే దుస్థితికి అయితే దిగజారిపోయింది. చూడండి చైనా ప్లాన్ ఎట్టుందో. వాళ్ళ దత్తపుత్రులు ఇక్కడ ఏం చేస్తారో చూడండి, ఒకసారి జాగ్రత్త గమనించండి. ఇదే విధంగా మన కుడంకుళం న్యూక్లియర్ ప్రాజెక్ట్ని కూడా ఆపేశారు. చివరకు అగ్రికల్చర్లో ఫర్టిలైజర్స్ వాడకూడదు, ఫారెన్ సీడ్స్ తేవద్దు అంటూ గ్రీన్ రెవల్యూషన్ కూడా అడ్డుకున్నారు. ఇప్పుడు నికోబార్ ప్రాజెక్టును కూడా అలాగే కోర్టు కేసులు, ప్రొటెస్టులతో 10 ఏళ్ళు ఆలస్యం అయితే చేస్తున్నారు. ఒకవేళ ఈ నికోబార్ ప్రాజెక్టు కనుక పూర్తయితే మనకు దుబాయ్, సింగపూర్ లాంటి ఒక పెద్ద ట్రాన్స్షిప్మెంట్ హబ్ అయితే వస్తుంది. ఉదాహరణకు యూకేలోని ఒక కంపెనీ థాయిలాండ్కు 1000 ఏసీలను కనుక పంపాలంటే ఆ పెద్ద షిప్ డైరెక్ట్గా వెళ్లకుండా నికోబార్
నికోబార్ పోర్ట్లో అయితే డంప్ చేస్తుంది. అక్కడి నుంచి మన భారత ప్రభుత్వం చిన్న చిన్న షిప్స్ ద్వారా థాయిలాండ్కి అయితే వాటిలన్నింటినీ కూడా చేరవేస్తుంది. అంటే మీకు ఉదాహరణకు చెప్తున్నా, దీనివల్ల మన భారతదేశానికి కోట్ల రూపాయల ఆదాయం అనేది వస్తుంది. అలాగే మలక్కా జలసంధి పైన నిఘా పెట్టేటటువంటి నావెల్ బేస్ కూడా సిద్ధమవుతుంది. కానీ మన వాళ్ళు అంటే మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మన గాలి పీలుస్తూ పక్కన వాళ్ళకు పక్కలేస్తున్నారు చూడండి. వాళ్ళు దీనిని ఆపబోతున్నటువంటి ఈ 5 నుంచి 10 ఏళ్ల గ్యాప్లోనే చైనా మనల్ని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే లంకలహారం వ్యూహంతో చుట్టుముడుతుంది. అంటే మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తా. పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్లో ఒక మినీ సిటీ కట్టింది ఎవరు? ఈ చైనానే. అలాగే శ్రీలంకలో హమ్మన్తోట పోర్ట్లో నావెల్ ప్రెసెన్స్ అయితే పెంచింది. ఇకపోతే జిబౌటీలో నావెల్ బేస్ను పెట్టింది. అలాగే మయన్మార్లో క్యాంగ్ఫూ డీప్ సీ పోర్ట్ అయితే కట్టింది. అలాగే బంగ్లాదేశ్లో చిట్టాగాంగు అలాగే మోంగ్లా పోర్టులను తన కంట్రోల్లోకి అయితే తెచ్చుకునింది. ఇకపోతే భూటాన్లోని దోక్లాం ప్లాట్యూలో చైనీస్ ఆర్మీ అయితే ఉండాలి. నేపాల్లోని ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్లలో పెట్టుబడులు అయితే పెట్టింది. అక్కడి పిఎంను వాళ్ళ వలలో అయితే వేసుకునింది. ఇకపోతే తారిక్ రెహమాన్ కూడా ఈరోజు వాళ్ళ చేతల్లోనే ఉన్నాడు. ఇంకా దారుణం ఏంటయ్యా అంటే బంగ్లాదేశ్కు 9,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 24 చైనా J-10C 4.5 జనరేషన్ ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలను అప్పుగా ఇవ్వడానికి చైనా ఒక ఒప్పందం అయితే చేసుకునింది. 10 ఏళ్లలో ఈ అప్పు అయితే తీర్చాలా. ఒకవేళ తీర్చలేకపోతే దానికి బదులుగా ఈ మోంగ్లా పోర్ట్ను కంప్లీట్గా లీజ్కి అయితే తీసేసుకుంటుంది. కంప్లీట్గా లీజ్కు తీసేసుకుంటుంది అనేది ఇక్కడ స్పష్టమైనటువంటి అనుమానం. ఇకపోతే అమెరికా కూడా బే ఆఫ్ బెంగాల్లోని సెయింట్ మార్టిన్ దీవుల్లో నావెల్ బేస్ను పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేసింది. ఇకపోతే రకెన్ కార్డార్లో జాయింట్ డ్రిల్స్ చేస్తూ బంగ్లాదేశ్తో డిఫెన్స్ అగ్రిమెంట్ అయితే చేసుకునింది. అంటే ఈ బే ఆఫ్ బెంగాల్లో ఒక యుద్ధ వాతావరణం అయితే ఏర్పడింది. అయితే మన మోడీ ప్రభుత్వం దీనిని చూస్తూ ఊరికైతే కూర్చోవడంలే. చైనాకు చెప్పాలంటే గట్టి కౌంటర్ అయితే ఇస్తుంది. చైనా మనల్ని ఈ విధంగా చుట్టుముడతా ఉంటే భారత్ కూడా ఇండోనేషియాతో కలిసి సబాంగ్ పోర్టు, ఒమన్లో దుక్ పోర్టు, అలాగే ఇరాన్లో చాబహార్ పోర్టు, మయన్మార్లో సిత్వే పోర్టులను డెవలప్ చేస్తూ చైనాకు రివర్స్లో చెక్ అయితే పెడుతున్నారు. అలాగే మయన్మార్ మిలిటరీ జుంటా లీడరు మొన్ననే మన ప్రధాని మోడీని అయితే కలిశారు. చైనాతో వాళ్ళు హ్యాపీగా లేరు కాబట్టి మనం వాళ్ళతో చెప్పాలంటే ఎంగేజ్ అయితే అవుతున్నాం. అలాగే బంగ్లాదేశ్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలంటే మళ్ళీ షేక్ హసీనా సపోర్టర్లను రంగంలోకి దించి ఆమెను అక్కడ ప్రధాని అయితే చేయాలా. లేదంటే బంగ్లాదేశ్ అనేది మన చేతుల్లోంచి పూర్తిగా చేజారిపోతుంది. మరొక పక్కన భౌగోళిక పరిస్థితుల పరంగా నేపాల్ అలాగే బంగ్లాదేశ్లు భారత్ పైనే ఆధారపడే విధంగా మన మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులైతే వేస్తుంది. నేపాల్ చైనాకు దగ్గర అవ్వాలని చెప్పేసి చూసినందుకు మన బోర్డర్ల ద్వారా వెళ్ళేటటువంటి నేపాల్ టీ ఎక్స్పోర్ట్స్ ప్రతి ట్రక్ కూడా లీగల్ ల్యాబ్ టెస్టుల నిబంధన అయితే పెట్టాం. అలాగే కాటన్ అలాగే షుగర్ ను కూడా ఆపేసినాం. ఈ నేపాల్ నుంచి బంగ్లాదేశ్ కు వెళ్ళేటటువంటి 20 మెగావాట్ల అదనపు విద్యుత్ కోసం మన ఎలక్ట్రిక్ గ్రిడ్స్ అయితే ఇవ్వాల. నేపాల్ కు చైనాతో సరిహద్దు ఉన్నప్పటికీ మధ్యలో ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాలు ఉండటంతో వస్తువుల రవాణా అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందుకే భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా నేపాల్ ఇప్పటికి కూడా ఎక్కువగా భారత్ పైనే ఆధారపడాల్సి వస్తుంది. అలాగే బంగ్లాదేశ్ మోంగ్లా పోర్టు కట్టినా కూడా వాళ్ళ బట్టలను యూరప్ కు పంపించాలంటే మన పోర్టులను అలాగే ఎయిర్పోర్ట్లను మన ఇండియన్ రోడ్లను వాడాల్సిందే. ఈ రకంగా భారత్ కూడా గట్టిగానే చెక్ అయితే పెడతాంది. కానీ మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది సూడో సెక్యులర్ ముండాకొడుకులంతా కూడా భారత్లో న్యూక్లియర్ ప్లాంట్లు, కాపర్ ప్లాంట్లు, డేటా సెంటర్లు రాకుండా అలాగే రేర్ ఎర్త్ డెవలప్ అవ్వకుండా ఏఐలో మనం ఎదగకుండా చెప్పాలంటే చీటికి మాటికి అడ్డుపడతారు. యువతలో ఈ దేశంలో ఏమీ లేదు, డెవలప్మెంట్ లేదు, దేశం వదిలి వెళ్ళిపోండి అనేటటువంటి ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితిని అయితే క్రియేట్ చేస్తున్నారు. చైనా తన దేశ హితం కోసం పర్యావరణాన్ని కూడా లెక్క చేయకుండా ఒకవైపు దూసుకుపోతా ఉంటే మన దేశంలో మాత్రం సొంత ప్రాజెక్టులకే ఇలాంటి లంగాముండా కొడుకులంతా కూడా బ్రేక్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశం చైనా లాగా అన్ని రంగాల్లో కూడా ఎందుకు డెవలప్ అవడం లేదు అంటే వాళ్లకు మనకు మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ అయితే ఇదే. ఇప్పుడు వాళ్ళ దేశంలో ఈ విధంగా ప్రొటెస్టులు బొక్క బొసాణం అని చెప్పేసి ఎవరన్నా చేశారనుకోండి, కుక్కలను కాల్చేట్టు కాల్చిపారు దొబ్బుతారు. మనిషి అనేవాడు ఏ పక్కకు పోయినాడో అసలు ఉండాడో లేడో కూడా తెలియదు. కానీ మన దేశంలో ఆ పరిస్థితి కాదు కదా. విపరీతమైనటువంటి అంటే మితి మీరిన భావ ప్రకటన స్వేచ్ఛ. నువ్వు ఏం మాట్లాడినా చెల్తుంది, ఏం చేసినా చెల్తుంది. నువ్వు దేశ ద్రోహం చేసినా కూడా నీకు వచ్చిన ఇబ్బంది ఏమైనా కాదంటే మహా అంటే తీసుకుపోయి జైల్లో వేస్తారు. నిన్ను మళ్ళీ ఆడ పందిని మేపినట్టు మేపాలా. అదే చైనాలో అయితే మామూలుగా ఉండదు కథ. అదే అక్కడ
అక్కడికి ఇక్కడికి తేడా. ఈ అంతర్జాతీయ కుట్రలను, ఎన్జిఓల వెనక ఉన్నటువంటి ఫండింగ్ నిజాలను దేశంలోని సామాన్య ప్రజలంతా కూడా ఖచ్చితంగా గమనించాలా. మన దేశ భద్రతకు, అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా అండగా అయితే నిలవాలా. ఎందుకంటే దేశ వ్యతిరేక శక్తులు అన్ని చేస్తూ ఉంటే దేశాన్ని ప్రేమించే వాళ్ళం కాదు, దేశ క్షేమాన్ని కోరుకునే వాళ్ళం, మరి మనం సపోర్ట్ చేయాలి కదా, అవునా కాదా? అదే విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.